నమస్తే శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీకి ప్రజలు ఓటర్లు లేరు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. విఘ్నేశ్వరపురం ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరులో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం. పలు కేంద్రాల్లో 5 ఏళ్లలోపు చిన్నారులకు చుక్కల మందు వేసిన వైద్య సిబ్బంది. అనంతరం మాట్లాడిన తహసీల్దార్ కరుణ్ కుమార్. ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. పాత బస్టాండ్ ప్రాంతంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన ఆది శంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన శ్రీకంఠి రామ్మోహన్ రావు తదితరులు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓటర్లు లేరని, చంద్రబాబుకు అభ్యర్థులు మాత్రమే దొరికారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్ధం సభలో జగన్ సంధించిన ఏ ప్రశ్న కన్నా చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. మేము సిద్ధం అంటే ఆయన సంసిద్ధం అంటున్నారని, అంటే మోసం చేసేందుకు చంద్రబాబు సంసిద్ధంగా ఉన్నారని మంత్రి విమర్శించారు. డిస్టర్బెన్స్ వచ్చినటువంటి దగ్గర మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకో, డిస్టర్బెన్సా ఇంకొకటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా 175 నియోజకవర్గాన్ని పరిశీలించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టతనిచ్చాడు. ఎవరైతే అభ్యర్థుల్ని మేము ప్రకటించలేదో వాళ్ళందరూ అక్కడే కొనసాగుతారు. ఎక్కడన్నా డిస్టర్బెన్స్ ఉన్నటువంటి అభ్యర్థుల్ని తీస్తామని చెప్పని, అది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న చేశాడయా, మళ్ళా ఈరోజు మొదలు పెట్టాడు అభ్యర్థులను మార్చడం. అక్కడ మార్చాను, ఇక్కడ మార్చాను, అక్కడ పాపం వాళ్ళ చేతనే స్టేట్మెంట్ ఇప్పిస్తున్నాడు, నేనే పోటీ నుంచి విరమించుకుంటాను అని చెప్పని. ఇవన్నీ ప్రారంభమయ్యాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు 94 సీట్లు ఇచ్చాడు కదా, మీరు సిద్ధంగా ఉండరు. ఇంకొక 10 రోజుల్లో, కరెక్ట్ గా నాకు తెలిసి ఇంకొక 10 రోజుల లోపల ఈ ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా, ఆ ఆయనకి ఇచ్చినటువంటి 24 సీట్లు 19 సీట్లు ఎందుకు ఖాళీకి పెట్టుకున్నారు? మీరు నువ్వేమన్నా అభ్యర్థులతో కుస్తీ పడతావా? కుస్తీ పెట్టి గెలిచి ఏమన్నా డిక్లేర్ చేసుకుంటావా? కాదు కదా. జనాలు ఓటు వేయాలి కదా. నీ ముఖం చూసి ఎవడన్నా ఓటేస్తాడా నెల్లూరు జిల్లాలో? నేను అడుగుతున్నా. పాపం కాకపోతే వీళ్ళందరినీ మభ్యపెట్టి మలోపెట్టి రకరకాలైనటువంటి పెట్టి వాళ్ళని తీసుకెళ్ళావు, తప్పులేదు. వాళ్ళు తీసుకెళ్ళిన మాత్రం నెల్లూరు జిల్లా ఖాళీ అయిపోయినట్టనా? నెల్లూరు జిల్లా మొత్తం ఓటర్లందరూ వచ్చేసినట్టనా? నీతో మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడున్నటువంటి కొత్త జిల్లాలో దాదాపుగా 18 లక్షల ఓటర్లు ఉన్నారు. అందరూ నీతో పాటు వచ్చేసారా? క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఏమయ్యా నా మీద విచారణ జరిగిందని చెప్పి నేను ఒప్పుకుంటున్నా అన్న. ఆ సిబిఐ విచారణ తప్పబట్టే కాబట్టి పత్రికలు రాసి తప్పులేదు. నేనేం చెప్పాను? నువ్వు క్లీన్ అయితే, క్లీన్ ఇమేజ్ నీకుంటే, నువ్వు బుద్ధిమంతుడు అయితే, నీకేమీ మచ్చలేకపోతే, నీవు రాష్ట్రంలో అవినీతికి పాల్పడకపోతే, నీ మీద నువ్వు సిబిఐ విచారణ కోరుకొని సిబిఐ విచారణ వేయించుకొని, ఇదిగో నేను సిబిఐ విచారణకు సిద్ధపడి వేయించుకున్నా, నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదనేటువంటి సందేశాన్ని ప్రజలకు ఇవ్వగలవా అని అడిగా. మేము పవన్ కళ్యాణ్ ఇద్దరం పొత్తులు పెట్టుకొని ఒకటిగా నడుస్తున్నాను. 2019 ఎన్నికలకు ముందు పాపం పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు. మా కుటుంబ సభ్యుల్ని, మా అమ్మని దూషించా నా కోపం రాదా, వదిలిపెడతానా మిమ్మల్ని అని అన్నాడు. కాబట్టి మీరు మిమ్మల్ని గురించి ఎక్కువగా ఊహించుకోవడము, జనాల్లో మాట్లాడుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. నిన్న నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు స్థాయికి తగినటువంటి విధంగా కాకుండా దిగజారి మాట్లాడినటువంటి మాటల్ని ఈ సందర్భంగా నేను ఖండిస్తున్నా. విధానం పార్టీలో ఎవరైతే బలంగా ఉంటాడో వాడిని ఇచ్చుకునేటువంటి అధికారం ఆ పార్టీ అధినాయకుడికి ఉంటుంది. పార్టీ ఎవరిని పెడితే అధికారంలోకి రావాలనేటువంటిది. ఎందుకంటే ఇది ఒకడో ఇద్దరి మీద ఆధారపడేటువంటిది కాదు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. రేపు ఏదన్నా పొరపాటు జరిగితే ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడిని పట్ల ఆదరణ చూపించకపోతే అది మొత్తం ఎన్నికల ప్రక్రియ మీద పడుతుంది. కాబట్టి రాజకీయాల్లో గెలవాలని కోరుకునేటువంటి వాడు సమర్థవంతమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాడు.
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. గూడూరు పట్టణంలోని వివిధ ప్రాంతాలు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ పోలియో చుక్కల కేంద్రాలను పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ కరుణ్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు. పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. స్థానిక గడియారం స్తంభం, పురపాలక కార్యాలయం, మాళవ్య నగర్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో అధికారులు పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండే కేంద్రాలకు తల్లిదండ్రులు చిన్నారులను తీసుకొచ్చి చుక్కల ముందు వేయించారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కేంద్రాలను కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ కరుణ్ కుమార్ తదితరులు పరిశీలించారు. గూడూరు పట్టణంలో 57 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కరుణ్ కుమార్ మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామన్నారు. 5 ఏళ్లలో పిల్లలందరికీ చుక్కల ముందు వేయించాలని, పోలియో కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ గారు ఈరోజు మన జిల్లా అందరినీ కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమానికి మన గురూరు గ్రామ ప్రజలు వారి యొక్క చిన్న బిడ్డలందరినీ కూడా తీసుకొని వచ్చి స్వచ్ఛందంగా పల్స్ పోలియో డ్రాప్స్ వేయించుకొని వెళ్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఏఎన్ఎం ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో ఈరోజు ప్రతి యొక్క వార్డులో కూడా ఈ యొక్క కార్యక్రమం, ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాయంత్రం 5 గంటల వరకు మా స్టాఫ్ ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకొని మీ యొక్క చిన్న బిడ్డలకు పల్స్ పోలియో డ్రాప్స్. వైకాపా పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని, అనేక ప్రాంతాల నుండి స్వచ్ఛందంగా ప్రజలు టీడీపీలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురం ప్రాంతంలో పలువురు టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని విఘ్నేశ్వరపురం ప్రాంతంలో టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మరియు టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారన్నారు. ఈ ప్రభుత్వ పాలనపై విసిగిపోయిన ప్రజలు టీడీపీ పట్ల మక్కువ చూపడం ఆనందంగా ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన వివరించారు. నాయకత్వంలో ఇక్కడ నా సమక్షంలో జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మనకి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరైతే, మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా గారు జైల్లో ఉన్నప్పుడు ధైర్యంగా జైల్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బయటకు వచ్చి ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ధైర్యంగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చెప్పడం ద్వారా మీ ఓన్ని, మీ సొంతోడిని, మీ అందరితో సమానం. నేను గూడూరులో పుట్టినోడిని, గూడూరులో పెరిగోడిని, మున్సిపల్ చైర్మన్ గెలిచా, ఒకసారి ఎంపీగా ఓడిపోయినా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గెలిచా, మళ్ళీసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ సుధాకర్ టైల్స్ కానివ్వండి, సుధాకర్ పైప్స్ కానివ్వండి, అంజనా టైల్స్ కానివ్వండి, రకరకాల కలర్ షేడ్ కానివ్వండి, రకరకాల పరిశ్రమలు ఇక్కడ పెట్టిన విషయాన్ని నెక్కంటి కానివ్వండి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినట్టువే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క సంస్థ రాలా. అలాగే జిందాల్ని తరిమేశాడు, మనకు వచ్చిన జిందాల్ని ఇక్కడ నుండి తరిమేసిన పరిస్థితి. ఇంకా మరికొందరు మాట్లాడారు. యువత మొత్తం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన, రేపు మన 2024లో తెలుగుదేశం అభ్యర్థి గారైన పాసం సునీల్ కుమార్కి నాయకత్వంలో మీరందరూ పార్టీలో చేరుతుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ మన ఈసారి సునీల్ కుమార్ గారిని 30,000 మెజార్టీ చెప్తున్నారు. కానీ మీ చూస్తుంటే మీ ఆనందము, మీ ఉత్సాహం చూస్తుంటే 30,000 కాదు నాయన, 50,000 మెజార్టీ గెలిపించే ఉత్సాహం మీలో కనబడుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న దుస్థిత పరిస్థితుల్లో యువత ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి నడుంగట్టి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో గత నెల రోజులుగా మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు అయితేవి, తెలుగుదేశం ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో అయితేవి, యువత అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నాకుంది. కాబట్టి మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతాం. ఈ సైకో ప్రభుత్వాన్ని సాగరంపుతాం. ఇక్కడ రోజు రోజుకు పెరుగుతున్న ధరలు, పెంచుతున్న ఇంటి పన్నులు, వేస్తున్న చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, వీటన్నిటిని మేము భరాయించలేకుండా కొన్ని పొరపాట్లు చేసాం. ఇంక జరగదు. ఎందుకంటే సునీల్ అన్ని ఓట్లు వేయకుండా ఈరోజు ఏ ఇబ్బంది వచ్చినా కూడా
ఈరోజు మేము బాధలు పడుతూ ఉన్నాం, మమ్మల్ని పడుచుకునే పరిస్థితి లేదు అని చెప్పారు. అలాగే భవిష్యత్ గ్యారంటీలో మాతో పూర్తిగా సహకరించిన మన బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ యువత అందరికీ కూడా ఈ ఏరియాలో అంటే మాకు పెద్ద పరిచయం లేకపోయినా కూడా వాళ్ళు ముందరికి వచ్చి పూజ చేసేందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో కూడా మేము ధైర్యంగా ముందుకు సాగుతున్నామంటే దానికి కారణం సునీలన్న అనుకున్నాడు కాబట్టి మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి బిల్లు చెంచరామయ్య, నాయకులు పులిని శ్రీనివాసులు, కుండూరు వెంకటేశ్వరరాజు, రవీంద్రారెడ్డి, నరసింహులు, వాటంబేటి శివకుమార్, వాసిలి ప్రవీణ్, ప్రణీత్ యాదవ్, ప్రకాష్, పిల్లెల శ్రీనివాసులు, చంద్రమౌళి, సుబ్బయ్య, అల్లీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. మనమందరం ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకుందామని ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీకంఠి రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటైన విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ బంధువులు హాజరయ్యారు. బ్రాహ్మణ సేవా సంఘానికి గౌరవాధ్యక్షుడిగా శ్రీకంఠి రామ్మోహన్ రావును సంఘం ప్రతినిధులు ప్రకటించారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీకంఠి రామ్మోహన్ రావు మాట్లాడుతూ మన సంఘంలోని అందరం కలిసికట్టుగా మంచిగా ఉండాలన్నారు. అప్పుడే సమస్యలు పరిష్కరించుకునే వీలుందని తెలిపారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్గా తన పేరును వైకాపా నేత పనకా శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, నాయకులు ఎలసిరి గోపాల్ రెడ్డులు ఎమ్మెల్యే వరప్రసాదరావు వద్ద ప్రతిపాదించారని, తప్పక ఆయనే ఉండాలని వారు చెప్పడంతో తనకు ఆలయ చైర్మన్ పదవి లభించిందని గుర్తు చేశారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. దీని రాష్ట్ర కార్యాలయ సమావేశానికి ముఖ్యంగా ఆదిశంకరాచార్య స్వామి యూత్ ప్రసాద్ అయితేమి, శ్రావణ అయితేమి, బాలాజీ అయితేమి, నరేష్ అయితేమి వీళ్ళందరూ కృషి పరిచయం. ఎందుకంటే వారు ప్రతి ఇంటికి డోర్ తిరిగి అందరినీ ఇన్వైట్ చేశారు. ముందర నేను నిలుస్తామన్నారు. ముఖ్యంగా ఎందువల్ల 10 నెలల దాకా ఒక 10 మంది కూడా లేదు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాళ్ళ సభ్యులే వచ్చేసారు. నేను చాలా నిరుత్సాహపడ్డాను. ఏమన్నా మన నానుడు ఉంది కదా, రామనామం అనేకాలం అని, ఆ నానుడి నిజమైంది ఏమనుకున్నా మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి గురువు ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు పాపం వాళ్ళ ఇంట్లో రెంటెడ్ ఉంటే అలౌ చేయలేదు. అప్పుడు ఆయన ఆలోచించి వెంటనే అక్కడ బ్రాహ్మణ అందరికి సౌకర్యం కోసం భవనం కూడా కలిగింది. మా ఫ్రెండ్ ఎలసిరి గోపాల్ రెడ్డి ఉన్నారు. ఆయన నేరుగా ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఒకటేమని చెప్పాడు. ఆయనకి ఇస్తే నాకు ఇచ్చినట్టేను అని చెప్పాడు. దానికి తోడు మన శివకుమార్ రెడ్డి త్వరగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర చైర్మన్ ఆయన దేవశర్మ గారు వాళ్ళు కూడా నేను వాళ్ళకి ఆడిటర్ ఆయనకి తప్పక ఇవ్వాలంటే ఇంకా ఎమ్మెల్యే గారు తట్టుకోలేక నాకు చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ చైర్మన్ కూడా నేను చెప్పిన మెంబర్స్ని ఏర్పాటు చేశారు. అట్లా ఇదైంది. నేను చెప్పేది ఏంటంటే మనం అందరితో మంచిగా ఉంటే మనం సాధించుకోవచ్చు. మొదటి మటుకు నేను చాలా నిరుత్సాహపడ్డా, మీకు చెప్పాను కదా. బట్ ఇప్పుడు చాలా మంది వచ్చారు. ఇదే ఐక్యతని మనం పాటించాలి, ఇచ్చేదానికే ట్రై చేయని చెప్పారు. అందువల్ల నేను ప్రతి సంవత్సరం నేను చెప్తున్నాను 1 లక్ష నుంచి 1.5 లక్ష దాకా విద్యా వైద్యానికి దానాలు చేస్తుంటాను. బట్ నేను ఎవరికి చెప్పను. వీళ్ళంత మటుకు మన పవర్ లేడు ఇక్కడ స్కూల్ ఆయన తెలుసు. నేను ఇచ్చిన వాళ్ళకి ఏదైనా ఫీజుకి ఇచ్చినా నేను మా మనిషిని పంపించి కట్టానే కానీ వాళ్ళంటే క్యాండిడేట్స్గా డబ్బులు. ఎందువల్లంటే మనం చేసే హెల్ప్ మిస్యూజ్ కావాలనే ఉద్దేశంతో. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆదిశంకర బ్రాహ్మణ సమాజానికి ఈరోజు అటెండ్ అయిన రాష్ట్ర నెల్లూరు ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇంతవరకు మన బ్రాహ్మణ సమాజం ప్రకారం ఒక బ్రాహ్మణుడు కూడా ఏ పార్టీలో టికెట్ ఇవ్వలేదు. ఒక వరదరావు గారికి వసతంలో అఫీషియల్ ఇంతవరకు డిక్లేర్ కాలేదు. ఒక మిగతా తెలుగుదేశం పార్టీ ఒక్క బ్రాహ్మణుడు టికెట్ లేదు. ఇవన్నీ కూడా మనం రానున్న ఎన్నికల్లో ఇలాంటి అన్ని మనం పరిణామాలు తీసుకొని ఇందాక పెద్దవాళ్ళు చెప్పినట్టు బ్రాహ్మణులు ఓటు ఉండదు. ముందు ఉన్న బ్రాహ్మణులు ఓటున్న వాళ్ళు ఓటేయడానికి కోరుకోబట్టి ఈ ఎన్నికలు మనకు చాలా క్రూషియల్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మనం ఐకమత్యంగా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే మన జాతికి ఉపయోగమైన మేనిఫెస్టోలో మన ఫలితాలు ఉంటాయో
ఖచ్చితంగా అలాంటి పార్టీలకే మన మద్దతు ఉంటుందని ఫస్ట్ నుంచి కూడా మనం కోరుకుంటుంది. బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఉన్న పథకాలు పునరుద్ధరించాలని, అలాగే ప్రతి జిల్లాలో కూడా ఒక బ్రాహ్మణ వారు ఏర్పాటు చేయాలని, ఇందాకే సార్ చెప్పినట్టు చాలా ఈ అపకల్ప చాలా ఇట్లా గూడూరు ప్రాంతం కానీ చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్స్ లో మున్సిపాలిటీ వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకోవడం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం. ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వెంకట రామరాజు, ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇసుకపల్లి శ్రీ కామేశ్వర ప్రసాద్, రాష్ట్ర నాయకులు శివరామకృష్ణ, స్థానిక సేవా సంఘం ప్రతినిధులు శ్రావణ్ కుమార్, గురుప్రసాదరావు, నరేష్, బాలాజీ, పవన్ కుమార్, హరిప్రసాద్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అన్ని చోట్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు తెలిపారు. గూడూరు మండలంలోని గాంధీనగర్, చౌటపాలెం, అడవై కాలనీ, మేఘనూరు తదితర గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పరిమళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు వస్తే వర్షాలు పడవని, వైకాపా హయాంలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి ఇబ్బందులు గురిచేస్తున్నారని, వారు ఆ విషయాలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని ఆయన వివరించారు. గూడూరు మండలంలో 23 పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొరకు 23 పంచాయతీ ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వచ్చేసినట్టుగా ప్రభుపడుతున్నారు. నేను తిరిగిన గూడూరు మండలంలో ప్రజలందరూ ఈ చంద్రబాబు నాయుడు గారిని ఓటేస్తే నీళ్లు ఉండవు, వర్షం ఉండదు, రైతులు నానా ఇబ్బందులు పడతారు అని మదన పడుతూ ఉన్నారు. రెండోది, రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఏం చూస్తే రైతులే పడలేదనే తీరులో చూస్తున్నారు. పైగా రైతు మోటార్లకంతా మీటర్లు పెట్టి రైతుని, ఈ దేశానికి విభిన్నమైన రైతుని నడ్డిసాలను చూస్తున్నారు. అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ దఫ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తామని రైతులు, ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇది చాలా మంచి తరుణం. ఎందువల్లంటే 40 రోజుల్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో ప్రజలందరూ ఆలోచించి ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసే. మనుబోలు మండలంలో పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతమైంది. మనుబోలు, కోదండరాంపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంతాల్లో చుక్కల మందు కేంద్రాలను ఏర్పాటు చేసి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ సయ్యద్ మోసిన సుల్తానా, జయా పూజిత, సిహెచ్ఓ రాజయ్య, సిబ్బంది రాజన్, విజయకుమార్, శాంతి సేవా సంస్థ ప్రతినిధి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. పిఎస్సి మన్బోల్ పరిధిలో మన్బోల్ మెయిన్ బూత్లో 95 మెంబర్స్కి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. ఈరోజు దేశం మొత్తం ఒకేసారి 3 డేస్ ప్రోగ్రామ్ ఇది. ఈరోజు 3rd మార్చ్ బూత్ యాక్టివిటీ జరుగుతుంది. 4th, 5th రోజు హౌస్ టు హౌస్ యాక్టివిటీ జరుగుతుంది. బూత్ యాక్టివిటీలోనే 95 to 97% దాకా 0 to 5 years చిల్డ్రన్ అందరికీ పల్స్ పోలియో అనేది వ్యాక్సినేషన్ ప్రొఫైలాక్సిస్గా వేయించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాము. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అంటే ఇందులో ముఖ్య పాత్ర ఆశాస్, ఏఎన్ఎంస్, MLHPs గత 2 days నుంచి వాళ్ళకు అందరికీ ఇన్ఫార్మ్ చేసి 0 to 5 years పిల్లలందరినీ పిలిపించి ప్రతి బూత్లో మా పిహెచ్సి మన్బోల్ పరిధిలో 40 బూత్స్ దాకున్నాయి. ఒక ట్రాన్సిట్ ఉంది, ఇంకోటి మొబైల్ టీమ్ ఉంది. హై రిస్క్ ఏరియాస్లో మొబైల్ టీం వెళ్ళి వేస్తున్నారు. ఇక్కడ మన్బోల్ మెయిన్లో 95 మెంబర్స్ 0 to 5 years చిల్డ్రన్ ఉన్నారు. ఇప్పటి వరకు 65 మెంబర్స్ దాకా వేశారు. ఇది మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయింది, సాయంత్రం 5 వరకు కంప్లీట్గా ఈరోజు బూత్ యాక్టివిటీ సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ మిగిలిన పిల్లలు ఎవరైనా ఉంటే హౌస్ టు హౌస్ యాక్టివిటీలో 2nd డే, 3rd డే ఇంటింటికి వెళ్ళి 2 టీమ్స్గా డివైడ్ అయ్యి ప్రతి బూత్ వాళ్ళు 4 ఉంటారు. అందులో 2 మెంబర్స్గా డివైడ్ అయ్యి వెళ్ళి వేస్తారు. ఇది మన దేశంలో అయితే పల్స్ పోలియో వ్యాక్సినేషన్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే జరగలేదు. ఈ ఇయర్ ఇప్పుడు ఇది ఎందుకు ఇక్కడ అయితే పోలియో వైరస్ నుంచి మనము
వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. వెంకటగిరి పట్టణంలోని 12వ వార్డు పరిధిలో ఉన్న మందరిల్లు, ఆర్టీసీ బస్ స్టాండ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగోడు నాగేశ్వరరావు తదితరులతో పాటు జనసేన నాయకులు పాల్గొన్నారు. స్కూల్, అంగన్వాడీ స్కూల్ ఉండేది. ఇక్కడ ఒక చిన్న గుడిసెలో ఉండేది. ఇదే విధంగా తిరిగి చూసేటప్పుడు దాన్ని చూసి నాకే బాధ వేసి ఆ చిన్న పిల్లలు ఆ గుడిసెలో కూర్చోంటే ఆ రోజు ముఖ్యమంత్రిని అడగగానే మనకి ఈ అంగన్వాడీ భవనాలు కానీ, వాటర్ ట్యాంకులు కానీ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అందుకనే ఈరోజు మోడల్ స్కూల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఇదే ఊరి గుడిసెని మంచి బిల్డింగ్ కట్టి మంచి రోడ్లు వేసి ఈరోజు నందనవనంగా తయారైంది. అది చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం చేసాము, మంచి పని చేసామనేది సంతృప్తి నాకు కలుగుతూ ఉంది. ఇక్కడ తిరుగుతూ ఉంటే అన్ని ప్రతి వీధిలో కూడా మేము వేసిన రోడ్లే, ఎక్కడా కూడా ఒక చిన్న బిట్టు కూడా వేసినట్టు పాపాలు పోలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వాళ్ళ అభ్యర్థులు ఏమని అడుగుతారో అందరూ కూడా నిలదీయాలి. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏం పని చేశారని చెప్పిన ఓటు వేయాలి అని ప్రతి ఒక్క ఓటర్ కూడా అడగాల్సిన బాధ్యత ఉందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా అభివృద్ధి చేసి వచ్చే ఓటు అడగాలి. నెల్లూరు నగరంలోని ఎన్జీ మాల్లో సరికొత్త గేమ్ జోన్ను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల కోసం డబుల్ డెక్కర్ బస్సు, సెన్సార్ రోబో, వందే భారత్ రైలు వంటి వాటిని ఎంజీ ఫిల్మ్ సిటీ మాల్ జాయింట్ డైరెక్టర్ గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవికిరణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో కొలువై ఉన్న పోలేరమ్మ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఎల్లుండి కార్యక్రమానికంతా ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి పేపర్లు కానీ, పండ్లు కానీ, కొబ్బరికాయ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, ఎర్ర రవిక దొరికితే పొట్ట రవిక నాకు చెప్పాను నేను. కోనేరమ్మ తల్లి జానకిరాంపేట గూడూరు నందు వెలసినటువంటి కోనేరమ్మ తల్లి ఆమెను ప్రతిష్ఠింపజేసి 12 సంవత్సరాల సందర్భంగా ఈ యొక్క పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ పుష్కరాల యొక్క విశేషాన్ని స్వామి ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తారు. భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ 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 పోలేరమ్మ తల్లి వారి
అనుగ్రహమునకు పాత్రులై తరించవలసిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఆహ్వానితులై ఈ యొక్క కార్యక్రమానికి. మన దగ్గర శక్తి లేకపోయినా ఎక్కడ ఏ పూజలో కూడా ఒకటే చెప్తారు, ఇక్కడ మన దగ్గర శక్తి లేకపోయినా కూడా ఎక్కడన్నా కార్యక్రమం జరుగుతుంటే వెళ్ళి తెలుసుకొని దాని గురించి చూసినా విన్నా కూడా తరించిపోతారు జన్మ. కాబట్టి ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకు కల్పించినటువంటి ఈ భక్తాదులందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీకి ప్రజలు ఓటర్లు లేరు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. విఘ్నేశ్వరపురం ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరులో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం. పలు కేంద్రాల్లో 5 ఏళ్లలోపు చిన్నారులకు చుక్కల మందు వేసిన వైద్య సిబ్బంది. అనంతరం మాట్లాడిన తహసీల్దార్ కరుణ్ కుమార్. ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. పాత బస్టాండ్ ప్రాంతంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన ఆది శంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన శ్రీకంఠి రామ్మోహన్ రావు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.